ఏర్పరచుకున్న దేవుడిగా మనం చదువుకుందాం. దీనికి గాను కీర్తనలు 135వ కీర్తన 4వ చరణము చదువుకుందాం. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. ఇక్కడ చూస్తే ఏర్పరచుకొనెను అని కనబడతా ఉంది. మన దేవుడు ఎలాంటి వాడు? ఏర్పరచుకునే దేవుడుగా ఉన్నాడు. మనం చూస్తే పాత నిబంధనలో కూడా ఇశ్రాయేలు నడిపించడానికి గాను మోషేని ఏర్పరచుకున్నాడు. అదేవిధంగా అనేక రాజుల్ని, న్యాయాధిపతులను అట్లా ఆయన ఎంచుకుంటా వస్తూ ఉన్నాడు. చివరికి ఇవన్నీ చూడంగా మన పాపాలకి ప్రాయశ్చిత్తం అనేది దొరకట్లా. దానికోసం తన కుమారుని ఏర్పరచుకొని ఆయన శిలువ మీద ఆ త్యాగం వల్ల మన పాపాలను పరిహరించుకున్నాం కాబట్టి ఆయన